కమెడియన్ ఆలీ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. ఒక్కో సినిమాలో ఒక్కో విలక్షణ మేనరిజంతో హాస్యం పండించడంలో ఆలీ తనకు తానే సాటి. చిన్నతనం నుంచి సినిమాలే లోకంగా ఎదుగుతూ పెరిగాడు కనుక ఆయన సినీ ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు దాటిపోయింది. ఇక ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా జీవించగలడన్న గుర్తింపు పొందాడు. సినిమాల్లో తిరుగులేని కమెడియన్గా వెలుగొందుతూనే టీవీ రియాలిటీ షోలలోనూ ప్రేక్షకులను అలరిస్తూ ఆలీ దండిగా సంపాదించడమే కాదు, హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. ఇండస్ట్రీలో అందరివాడిగా ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. అయితే ఇలా సాఫీగా సాగిపోతున్న ఆలీకి ఎప్పుడు ఎలా కుట్టిందో తెలియదు కానీ రాజకీయం కుట్టిందే. దాంతో ఆయనకు సినిమా పాత్రలు ఇరుకైపోయాయి. పొలిటికల్ ఎంట్రీ కోసం అది గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలన్న తపనతో అన్ని పార్టీలను చుట్టేసి లెక్కలన్నీ వేసుకుని చివరికి వైసీపీ గూటికి చేరారు. ఇందుకోసం ఇండస్ట్రీలో తనకు అత్యంత ఆత్మీయుడిగా, స్నేహితుడిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్తోనూ వైరం తెచ్చుకున్నాడు. రాజకీయం రాజకీయమే, స్నేహం స్నేహమే అని ఆలీ శుద్ధులు చెప్పొచ్చు. కానీ ఆలీ పవన్ కళ్యాణ్ల మధ్య ఇప్పుడు సత్సంబంధాలు లేవని రాజకీయ సినీ పరిశ్రమల్లో దాదాపు అందరికీ స్పష్టంగానే తెలుసు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికల సమయంలో ఆయన తన రాజకీయ ఎంట్రీ కోసం స్వల్ప వ్యవధిలో 3 పార్టీల గడపలు ఎక్కిదిగారు. చివరాఖరుకు వైసీపీ తీర్థం పుచ్చుకొని సెటిల్ అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో ఆలీకి పోటీకి అవకాశం రాలేదు పో. ఓ కీలక నామినేటెడ్ పదవి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ లేదా రాజ్యసభ హామీతో గత 5 ఏళ్లుగా చకోర పక్షిలా ఎదురు చూస్తూ వైసీపీలోనే కాలం గడిపేశారు. ఏదో కంటి తుడుపు చర్యగా ఓ నామ్కే వాస్తే సలహాదారు పదవి దక్కినా ఆలీ కోరుకున్నట్లుగా రాజ్యసభ కానీ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి కానీ దక్కలేదు. అసంతృప్తిని చిరునవ్వు మాటున దాచేసుకుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల బరిలోకి దిగేందుకు అవకాశం కల్పిస్తామన్న జగన్ హామీని, వాగ్దానాన్ని పట్టుకు వేలాడారు. అయితే జగన్ యథాప్రకారం చిక్కటి చిరునవ్వుతో సారీ అని చెప్పకనే చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల జాబితాను జగన్ శనివారం ప్రకటించేశారు. ఆ జాబితాలో ఆలీ పేరు ఎక్కడా కనిపించలేదు. అంటే సేమ్ ఓల్డ్ స్టోరీ. ఆలీకి జగన్ మరోసారి హాతిచ్చారు. నమ్ముకున్నోళ్లని జగన్ ఖచ్చితంగా నట్టేట ముంచుతారని గతంలో 30 years ఇండస్ట్రీ పృథ్వీ విషయంలో రుజువైంది. ఆయన ఒక్కరి విషయంలోనే కాదు, మోహన్ బాబు విషయంలో కూడా ఇదే జరిగింది. ఇలా ఇండస్ట్రీకి చెందిన ఎందరో జగన్ ని నమ్ముకుని రెంటికి చెడ్డరేవడలా మిగిలిన వారి జాబితా పెద్దగానే ఉంటుంది. అయితే ఆలీ ఇస్ డిఫరెంట్ అని ఆయన తనకు తాను భావించారు. కనీసం ఇప్పటికైనా ఆలీకి వాస్తవం అను బొమ్మ కనబడి తత్వం బోధపడి ఉంటుందా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వచ్చి ఈసారి రాజ్యసభ గ్యారంటీ అన్న హామీ ఇస్తే చాలు, అక్కుంబక్కుం అదే 10,000 నాయక అంటూ రెట్టించిన ఉత్సాహంతో ఆలీ వైసీపీ తరపున ప్రచారంలోకి దూకేయడానికి సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా సినిమాల్లో కమెడియన్ గా రాణించిన ఆలీ రాజకీయాల్లో మాత్రం నవ్వుల పాలయ్యాడని నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.